హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మి. రాగిపిండి స్వీటు చాలా బాగుంటుంది. ఆరోగ్యానికి చాలా మంచిది. అలాగే ముందుగా మనం ఒక కప్పు రాగిపిండి తీసుకోవాలి. అలాగే నెక్స్ట్ ఇంకో కప్పు బెల్లం తీసుకోవాలి. అలాగే ముందుగా మనం స్టవ్ ఆన్ చేసి పైన కళాయి పెట్టాలి. కళాయి కొంచెం వేడవ్వాలి. వేడయ్యాక ఒక కప్పు రాగిపిండి అందులో వేయాలి. నెక్స్ట్ మనం అటు ఇటు కలుపుతూ ఉండాలి. కొంచెం అటు ఇటు కలపడం వల్ల పచ్చివాసన అనేది రాకుండా ఉంటుంది. స్వీట్ కూడా టేస్ట్గా ఉంటుంది. నెక్స్ట్ మనం దీన్ని ఒక బౌల్లోకి కానీ లేదా ఇలా ప్లేట్లోకి కానీ తీసుకోవాలి. అలాగే పైన కళాయి పెట్టి ఒక కప్పు బెల్లం వేయాలి. ఒక కప్పు బెల్లానికి హాఫ్ కప్పు వాటర్ సరిపోతుంది. నెక్స్ట్ మనం దీన్ని అటు ఇటు కలుపుతూ ఉండాలి. వేపిన రాగి పిండిని ఇలా ఒక బౌల్లో తీసుకోవాలి. ఇందులో కొంచెం ఆయిల్ వేయాలి. ఒక 5-6 స్పూన్ల వరకు ఆయిల్ వేసి కొంచెం పిండి అటు ఇటు కలుపుతూ ఉండాలి. మధ్యలో పాకం కూడా మనం అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి. నెక్స్ట్ ఈ రాగి పిండిని అటు ఇటు కలిపి అందులో కొంచెం వాటర్ వేయాలి. అలా పిండి బాగా కలపడం వల్ల ఉండలు లేకుండా ఉంటుంది. స్వీట్ కూడా బాగా వస్తుంది. నెక్స్ట్ పాకం కొంచెం దగ్గరగా అయ్యింది. మనం కలిపిన రాగి పిండిని అందులో వేయాలి. అలా స్లోగా కలుపుతూ ఉండాలి. సిమ్లోనే పెట్టాలి. మంట అనేది ఎక్కువగా పెట్టేస్తే మళ్ళీ అడుగు మాడిపోతుంది. అలా కలుపుతూ ఉండాలి. ఉండలు లేకుండా ఉంటుంది. నెక్స్ట్ మనం మరగబెట్టిన ఆయిల్ అందులో వేయాలి. ముందుగా మనం మరగబెట్టి పక్కన పెట్టుకొని అలా వేడివేడిగా వేస్తుంటే పిండి కొంచెం విడివిడిగా అవుతుంది. కలిపేటప్పుడు స్వీట్ కూడా బాగా వస్తుంది. అడుగు మాడకుండా ఉంటుంది. అలాగ కలుపుతూ ఉండాలి. అలా దగ్గరగా అవుతుంది. మినిమం ఇది 20 మినిట్స్ అయితే ఇలా దగ్గరగా అవుతుంది. నెక్స్ట్ మనం ముందుగా ఒక బౌల్కి ఆయిల్ రాసి పక్కన పెట్టుకోవాలి. కేక్ బౌల్ అయినా ఒకటి, లేదంటే ఒక ప్లేట్లో అయినా ఆయిల్ రాసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ మనం స్టవ్ ఆఫ్ చేయాలి. ఈ బెల్లం రాగి పిండితో చేసిన స్వీట్ అందులో వేయాలి. అటు ఇటు బాగా సమానంగా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవడం వల్ల కేక్ బాగా ముక్కల్లా వస్తుంది. చూడండి, కలర్ కూడా కేక్ కలర్లో ఉంది. నెక్స్ట్ మనం కొంచెం చల్లారాక దీన్ని ముక్కలుగా కట్ చేసుకోవాలి. చూడండి, స్వీట్ చాలా బాగుంది. ఈ స్వీట్ ఆరోగ్యానికి చాలా మంచిది. నార్మల్గా అయితే అన్ని స్వీట్స్ తింటాం మనం. రాగి పిండితో స్వీట్ ఎప్పుడూ తినాం కదండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ స్వీట్ ఎలా ఉందో మీకు తెలుస్తుంది. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.